2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. త్వరలో యాపిల్ ఐఫోన్ కొనాలంటే $3,500 పెట్టాల్సిందేనా? అసలు రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ట్రంప్ టారిఫ్స్ వల్ల యాపిల్ ప్రోడక్ట్స్ ధరలు పెరగబోతున్నాయా? రీసెంట్గా ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తను టారిఫ్స్ వేస్తున్నానని భయపెట్టడంతో యాపిల్ కంపెనీ దాదాపు 600 టన్స్ అంటే 15 లక్షల ఫోన్లు, 1.5 మిలియన్ ఐఫోన్లు ఇండియా నుంచి 6 చార్టెడ్ ఫ్లైట్స్లో తీసుకెళ్ళిపోయిందంట. అసలు ఇండియా నుంచి 1.5 మిలియన్ ఐఫోన్స్, 600 టన్స్ వెయిట్ ఉన్న ఐఫోన్స్ 6 స్పెషల్ ఫ్లైట్స్ పెట్టి ఫాస్ట్గా కస్టమ్ క్లియరెన్సెస్ 2 రోజుల్లో మొత్తాన్ని క్లియర్ చేసేసి పంపించేసిందంట. ఎందుకు అలా చేసింది? యాపిల్ కంపెనీ ఎందుకు అలా చేసిందంటే, యాపిల్ ఐఫోన్స్ కానీ ఇతరత్ర ప్రోడక్ట్స్ ఏదైనా సరే ఇప్పుడు వేరే దేశం నుంచి అమెరికాకి వెళ్ళాలంటే కొత్తగా టారిఫ్ విధానం బయటకు వస్తే కనుక వాటిపైన ఐఫోన్ల ప్రైజెస్ పెరిగిపోయే అవకాశం ఉంది, భారీగా పెరిగే అవకాశం ఉంది. దాంతో ఏదైతే యాపిల్ ఐఫోన్స్, ఎయిర్పాడ్స్ ఇవన్నీ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఇండియాలో ఉన్నాయో అక్కడి నుంచి చాలా 600 టన్స్ ఆఫ్ ఐఫోన్స్ తీసుకెళ్ళిపోయిందంట అమెరికాకి ఇమీడియట్గా. అంతేకాదు, మనకు తెలుసు యాపిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా చైనాలో, ఇండియాలో ఇలా రకరకాల దేశాల్లో జరుగుద్ది. యాపిల్ ఐఫోన్ల అసెంబ్లీస్ మొత్తం కూడా ఇలాంటి దేశాల్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్పాడు? చైనా పైన 125% టారిఫ్స్ వేస్తాను, ఇండియా పైన 26% టారిఫ్స్ వేస్తానని చెప్పాడు. అంటే ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్లో ఏదైతే యూజర్స్ ఉన్నారో మనకు తెలిసి అమెరికాలో యాపిల్ ఫోన్లకి బాగా డిమాండ్ ఎక్కువ. అయితే హై టారిఫ్స్ రాగానే అంత కాస్ట్లీ ఐఫోన్స్ ఇప్పుడు అమెరికాలో కొంటారా? అంత కాస్ట్ పెరిగితే అమెరికన్స్ ఇప్పుడు ఐఫోన్ కొంటారా? ప్రైజెస్ పెరగకుండా కొంతకాలమైన గ్యాప్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు యాపిల్ కంపెనీ ఆలోచిస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రైజెస్ ఉన్నాయో అవే కొంతకాలం మెయింటైన్ చేయాలని చెప్పి, అలా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రోడక్ట్స్ ఇప్పుడు చైనాలో కానీ ఇండియాలో కానీ ఇప్పుడు తయారైన ఫోన్స్ మీద ఈ టారిఫ్స్ పడకూడదనమాట. దాంతో టారిఫ్ వార్ స్టార్ట్ అయ్యే కొద్ది రోజుల ముందే తెలివిగా యాపిల్ కంపెనీ మొత్తం షిప్మెంట్స్ చేస్తుందంట. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఐఫోన్స్ అన్నీ పంపించేసిందంట. దాంతో ప్రస్తుతానికి అమెరికన్ కన్జ్యూమర్స్ మీద యాపిల్ ఐఫోన్ ధరల పెరుగుదల భారం ఇమీడియట్గా ఈ నెల వచ్చే నెల పడదంట. ఇది యాపిల్ కంపెనీ ఆలోచన అనమాట. అయితే భవిష్యత్తులో మాత్రం యాపిల్ ఐఫోన్స్ అనేవి భారీగా పెరిగే అవకాశం ఉంది. అమెరికన్ కస్టమర్స్, ఇతర దేశాల కస్టమర్స్ కూడా చాలా రష్ అయ్యి మరీ ఫోన్స్ అవన్నీ కొనుక్కుంటున్నారు. దానికి ప్రధానమైన కారణం వాళ్ళ ఫోన్స్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఖర్చు భారీగా పెరగబోతుంది. దాంతోపాటు యాపిల్ కంపెనీ రకరకాల కంపెనీస్ ఇప్పుడు చైనాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, చైనాలో వాళ్ళ అసెంబ్లీస్ ఫ్యాక్టరీస్ పెట్టడానికి భయపడతాయి. దానికి కారణం చైనా నుంచి ఏది అమెరికాకి వెళ్ళాలన్నా విపరీతమైన టారిఫ్లు కట్టాలి. ఆ టారిఫ్స్తో అమెరికన్ కస్టమర్స్ కొనరు అనమాట. కాబట్టి ఇండియాకి ఇది ఒక అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 125% ఎక్కడ, 26% ఎక్కడ? భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 8 to 9 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. దానిలో మెజారిటీ యాపిల్ కంపెనీవే. ఇప్పుడు యాపిల్ కంపెనీ ఆలోచిస్తుంది ఏ దేశంలో తయారు చేస్తే మనకు తక్కువ ట్యాక్స్లు పడతాయని చెప్పి. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్స్ టారిఫ్ వల్ల యాపిల్ కంపెనీ యొక్క వర్త్ దాదాపు $500 బిలియన్ ష్రింక్ అయిందంట, తగ్గిపోయిందంట. దాంతోపాటు లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక భారతదేశం నుంచి దాదాపు $17-18 మిలియన్ యాపిల్ ఐఫోన్లు, అంత వర్త్ యాపిల్ ఐఫోన్లు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయినాయి అక్కడికి. అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కోరిక ఏంటో తెలుసా? అసలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అన్ని కూడా ఇలా ఇండియా, చైనా, తైవాన్, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్ ఇక్కడ ఎందుకు పెట్టాలి? వచ్చేయండి, అందరూ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ పెట్టండి, అందరూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టండి అని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు.